ఇశ్రాయేల్ రాజుకు దేశానికి 16వ రాజు అని. అంతకుముందు ఉన్న రాజులు అందరూ ఇశ్రాయేల్ దేశాన్ని నాశనం చేశారు, పతనం చేశారు, పాడు చేశారు, విగ్రహారాధనలో పెట్టేశారు. దేశమంతా అన్యాచారంలోకి మారిపోయింది. దేశమంతా బలులు పెట్టారు. దేశమంతా సూర్యదేవత పూజలు జరిగిస్తూ ఉన్నారని నేర్చుకున్నాం. దాన్ని బాగు చేయడానికి దేవుడు ఒక 8 సంవత్సరాల బాలుణ్ణి ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు అని నేర్చుకున్నాం. ఎందుకు ఆ దేశంలో ప్రజలు లేరా, రాజులు లేరా, విద్యావంతులు లేరా అంటే అతని ద్వారా ఇశ్రాయేలు జాతికి ఒక బుడపాటు నేర్పించాలి, వారు మాత్రము దేవుడు మహిమ పొందుకోవాలి అనే ఉద్దేశంతో దేవుడు ఒక యవన బాలుని 8 సంవత్సరాల వయసున్న చిన్న పిల్లవాడిని రాజాభిషేకము చేశారు అన్న విషయాలు నేర్చుకున్నాం. గత వారాల్లో పోయిన వారం మనం అతడు దేవుని యొద్ద అనుమతి పొంది, దేవుని యొద్ద విచారించి, ప్రార్థించి, అడిగి లేచి ఆ దేశంలో ఉన్న అపవిత్రమైనది ఏది ఉంటే, ఏది అపవిత్రంగా ఉంటే దానిని తుత్తురులుగా చేసి, పాడు చేసి, విగ్రహాలను పడగొట్టేసి ఆ దేశం అంతటిని పవిత్రంగా మార్చాడు అన్న విషయాన్ని పోయిన వారం నేర్చుకున్నాం. ఈ పవిత్రపరిచే క్రమములో దేవుని ఉద్దేశం ఏంటంటే, ఏది నీకు అపవిత్రంగా ఉంటే దేవునికి ఇష్టం కాదు. దేవుని సన్నిధి పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఆ సన్నిధిలో నివసించే ప్రజలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే అక్కడ ఏమైందంటే దేవాలయం పాడైంది, దేశం పాడైంది, ప్రజలు పాడయ్యారు, అంత అపవిత్రమైపోయింది. అపవిత్రమైన ఆ దేశాన్ని అతడు బాగు చేయడానికి పూనుకున్నప్పుడు అన్ని బాగు చేస్తున్నాడు. దేవాలయాన్ని కూడా బాగు చేయడానికి షాపాను నాయకత్వంలో, షాపానునే ప్రధానమంత్రి ఉన్నాడు. ఆ ప్రధానమంత్రి యొక్క నాయకత్వంలో ఇశ్రాయేల్ దేశంలో ఉన్న యెరూషలేము దేవాలయాన్ని, ఆ దేశాన్ని బాగు చేస్తున్నప్పుడు దేవాలయంలో ధర్మశాస్త్రము వారికి దొరికెను. దేవాలయాన్ని బాగు చేస్తుంటే, దేవాలయంలో శుద్ధి చేస్తూ ఉంటే, దేవాలయంలో ఒక మూలన ధర్మశాస్త్ర గ్రంథము బూజు పట్టిపోయి, మట్టి కప్పిపోయి ఒక మారుమూలలో పడవేయబడింది. అది చాలా విచారం. ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని స్వహస్తాలతో రాసి, ఇది నా ఆజ్ఞ, ఇది కట్టడం, అందరితో అనుసరించాలి, దీని ప్రకారం జీవించాలి అని ధర్మశాస్త్రాన్ని ప్రజల కొరకు ఏర్పాటు చేస్తే, ఆ ధర్మశాస్త్ర గ్రంథం దేవాలయంలో మూలపడిపోయి ప్రజల చేతిలో ఉండాలి, దేవాలయంలో ఉండాలి, ఆ ధర్మశాస్త్రంలో సంగతులే బోధించాలి. అయితే బోధించేవాళ్ళు లేక, ధర్మశాస్త్ర విలువే లేక, ధర్మశాస్త్రము దేవాలయంలో పడిపోయి బూజు పట్టిపోతే దాన్ని బాగు చేసేవారు ఆ గ్రంథాన్ని తీసి షాపాను అనే ప్రధానమంత్రికి ఆ గ్రంథాన్ని చూపించారు. ఇది ఏమిటయ్యో అంటే, అది ధర్మశాస్త్ర గ్రంథం అయ్యో, అది చట్టమయ్యో, అది శ్రేష్టమైందయ్యో, పవిత్రమైందయ్యో, దానికి ఏ పట్టిందంటే బూజు పట్టిందయ్యో అన్నారు. మన జీవితాల్లో మనము కూడా మన చేతిలో
గ్రంథం ఉంది, గ్రంథానికి విలువ ఉండదు. చేతిలో గ్రంథం ఉంది, అది బూజు పట్టిపోయి ఉంటుంది. అది గుడికి వచ్చేప్పుడు తెచ్చామా, ఇంటికి వెళ్ళగానే పాడబెట్టేసామా, దాని గురించి ఆలోచన ఉండదు. కానీ ఆ రోజు ఏమిటంటే ధర్మశాస్త్ర గ్రంథం దొరకగానే ఆ దేశాల్లో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు బాగు చేస్తుంటే దొరికిన గ్రంథాన్ని తీసుకొని షాపానికి ఇస్తే, షాపాను అని ఆయన లేఖికుడు, ఆయన విశ్వాసి, ప్రార్థనాపరుడు, భక్తుడు, 8 ఏళ్ల బొడ్డోడి దగ్గర ఆయన ఒక మంత్రిగా ఉన్నాడు. ఆయన చరిత్రకు చాలా ఉంది. ఆయనకి ఇస్తే ఆయన రాజు దగ్గరికి వెళ్ళాడు. అయ్యో, దేవాలయంలో ఈ గ్రంథం ఉందయ్యో. ఏ గ్రంథం అయ్యా అంటే ధర్మశాస్త్ర గ్రంథం అయ్యో, అక్కడ ఉందంటే తీసుకురామని చెప్పాడు. రాజు సమూహానికి ఆ ధర్మశాస్త్ర గ్రంథం తేబడింది. తెచ్చినాక రాజు అనబడే ఈ బాలుడు చెబుతున్నాడు, దాన్ని దులపండి, శుద్ధి చేయండి, బాగు చేయండి, దాన్ని చదవండి అని చెప్పాడు. రాజు సముఖంలోకి వచ్చి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ ఉంటే, ఆయన చదువుతూ ప్రారంభిస్తున్నాడో, ఈయన చదువుతున్నాడో ఆయన వింటున్నాడు. ఈయన చదువుతున్నాడో, గ్రంథాన్ని ఓపెన్ చేసి గ్రంథాన్ని తెరిచి చదవటము ప్రారంభించాడు. ఆయన రాజు వినటం ప్రారంభించాడు. ఇది గమనించాలి మీరు. ధర్మశాస్త్ర గ్రంథం చదవటం ఒక ఎత్తు అయితే, వినటం రెండో వ్యక్తి. ఈ 2 కార్యాలు జరిగాయి మన జీవితాల్లో కూడా. ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రతిరోజు చదివేవారుగా, వినేవారుగా ఉండాలి. చదవకుండా, వినకుండా ఉన్నప్పుడు మనం జీవించి ఉన్న చనిపోయిన వారితో సమానమని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నవి. కనుక ప్రతి వ్యక్తి ప్రతిరోజు ధర్మశాస్త్రాన్ని, గ్రంథాన్ని, జీవ గ్రంథాన్ని తెరచి చదివేవాడుగా ఉండాలి. చదువుతూ దానిలో రాయబడ్డ సంగతిని పాటిస్తూ దాన్ని చెప్పే బోధ వినే వారిగా మనం ఉండాలి. ఆయన చదువుతుంటే ఈ రాజుగారి గంట ఆ మాట చదువుతాం చూడండి. అతడు ధర్మశాస్త్ర గ్రంథము చదివి రాజు గమనించాలి. ధర్మశాస్త్ర గ్రంథము చదివి వినిపిస్తూ ఉండగా రాజు విని తన వస్త్రాన్ని చించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. అది చాలా దుఃఖం. ఒక్కరోజే ధర్మశాస్త్రం తెచ్చి దాన్ని చదువుతూ ఉంటే, వినిపిస్తూ ఉంటే, వింటూ ఉంటే రాజుకి అంతరంగ పగిలిపోయింది. అక్కడ చాలా ఉన్న విషయం. రాజుకంట హృదయము పగిలిందంట, తెరవబడిందంట, కన్నీరు కాల్చాట, వస్త్రం చించుకున్నట్ట. 4 భాగాలది. ఎప్పుడండి? ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధిస్తుంటే, చదివి వినిపిస్తూ ఉంటే అతడు వస్త్రము చించుకొనెను. అయ్యో, ఇంత పరిశుద్ధమా, ఇంత నీతి కలిగిన పరిశుద్ధమైన ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తుప్పులో వేశామా, దాచిపెట్టామా, మూత వేశామా, దాన్ని పాటించమామేమో, పాటించిపోయినందువల్ల శ్రమ కలిగింది కదా అని ఆ గ్రంథంలో రాయబడ్డ మాటలు వింటుంటే అతని వస్త్రము చించుకొని వ్యాధులు పడిపోయాడు. ఆయన 100 సంవత్సరాల నుంచి పైబడి ధర్మశాస్త్రం వింటున్నావు నీవు. ఎంతోమంది భక్తులు, బోధకులు బోధిస్తున్నారు నీకు. ఎప్పుడైనా నువ్వు వింటూ ఉండగా వస్త్రం చించుకున్నావా? హృదయం పగిలిందా? కన్నీరు గార్చావా? ఏడ్చావా? మరి ఎందుకు వచ్చావు గుడికి? నువ్వు
ధర్మశాస్త్రం బోధిస్తుంటే ఏ మాటని కదిలించిపోతే, బతుకు మారకపోతే, వయసేమో 60 ఏళ్ళు 70 ఏళ్ళు నిమిషాల కాంక్ష పోకపోతే, నీ క్రియలు మారకపోతే, నీ పనులు మారకపోతే, నట్లా జీవితం మారకపోతే, నీ క్రియల వల్ల లోకానికి అనేక ఇబ్బంది కలిగి ఉంటుంటే ఏ విన్నావు నువ్వు? ఏం నేర్చుకున్నావు నువ్వు? ఏ పాటించావు నువ్వు? ఏ పాటిస్తున్నావు నీవు? ఆ అబ్బాయి రాజు ధర్మశాస్త్రము చదివి వినిపిస్తూ ఉండగా అతడు వస్త్రము చించుకొనెను, వేదన పడిపోయాను. ఎందుకయ్యా అంత ఇంపార్టెంట్ అంటే దానికి? ఎందుకయ్యా అంత ఇంపార్టెంట్ అంటే బైబిల్ చెప్పింది 19వ కీర్తన 7:8 చదువుదాం. 19వ కీర్తన 7 చదువుమా. యెహోవా నియమించిన, ఎవరు నియమించారు దాన్ని? ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎవరు నియమించారు? యెహోవా నియమించారు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని యెహోవా నియమించాడు కాబట్టి ప్రజలందరూ ఆ గ్రంథాన్ని గౌరవించాలి, దాన్ని చదవాలి, నువ్వు దానిలో ఉన్న సంగతి పాటించాలి, నువ్వు వాక్యానుసారంగా ఉండాలి. ధర్మశాస్త్రము అది యెహోవా వలన నియమించబడను. ధర్మశాస్త్రము ఏంటది? యథార్థమైందంటే అది ఆ యథార్థ సంఘటని యెహోవా నియమించిన ధర్మశాస్త్రములో రాయబడిన యథార్థమైన సంఘటన రాజు వింటా ఉంటే హృదయం పగిలిపోయింది. యథార్థమైన బోధ, ధర్మశాస్త్రం రాయబడ్డ యథార్థమైన సంగతిని బోధిస్తూ ఉంటే రాజు గుండె పగిలెను, దుఃఖము కలిగెను, ఎడటు ప్రారంభించను. నా అక్క చెల్లారా, నాన్నలారా, తమ్ముళ్ళారా, ఎప్పుడైనా నువ్వు వాక్యం బోధిస్తుంటే ఈ వాక్యం నా కోసమే, అది పరిశుద్ధమైంది, యథార్థమైంది, సత్యమైనది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను పాపిని గ్రహించావా? ఏడ్చావా? వదిలేసావా? ఏదైనా వదిలిపెట్టేసిన జీవితంలో తమాషా తీసుకుంటాం. మనం వాక్యాన్ని, బోధను తమాషా చేస్తున్నాం. దేవుని దగ్గర వాక్యం వింటున్నాం, ఏది మారదు, ఒక్క మాటను గుచ్చుకోదు నీకు. కానీ అన్నాడు రాజు ధర్మశాస్త్రం బోధిస్తూ ఉండగా అతడు వస్త్రము చించుకొనెను. అయ్యో, ఎంత శ్రేష్టమైందో, ఎంత పవిత్రమైందో, ఇది సత్యమైందో. ఈ గ్రంథం ఎవరిచ్చాయి అంటే యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణములను తెప్పరిల్లజేయును. ఇప్పుడు దాకా ఇశ్రాయేలీయులు కొనవైపుడుతూ ఉండారు, కొట్టుమిట్లాడుతూ ఉండారు. ఆ వ్యక్తి బతకాలంటే, జీవించడానికి ఏది అవసరం అంట, ఏది కావాలంటే ధర్మశాస్త్ర గ్రంథం. నీకు కష్టం వచ్చిందా, వ్యాధి వచ్చిందా, ఇబ్బందులో ఉండావా, బైబిల్ తీసి ధర్మశాస్త్రాన్ని ఓపెన్ చేసి చదువుతూ ఉంటే ఆ గ్రంథములో రాయబడ్డ యథార్థమైన వాక్యము నీ ప్రాణాన్ని తెప్పరిల్లజేయును. కృషించి కృంగిపోతున్నావా, నశించిపోయావా, భ్రష్టమైపోయావా, దేవునికి విరోధంగా ఉండావా? నీ జీవితంలోకి ఒక ప్రత్యేక స్థానం రావాలంటే ధర్మశాస్త్రాన్ని నీవు వినేవాడుగా ఉండాలి. రాత్రికాల పాఠంలో మనం నీకు ఎంతవరకు నాకు తెలియదు కానీ గోషేన్లో ఉండేవాడు ఏం చేశాడంటే ఉపదేశము వినుచుండెను. గోషేన్లో జీవిస్తున్నాడు, పేరుకి మాత్రం వచ్చాడు పోయాడు, కానీ ఉపదేశాన్ని అంగీకరించిన వాడు కానే కాదు. ఉపదేశము లోపల లేదయ్యో, ధర్మశాస్త్రం లోపలే లేదు. ధర్మశాస్త్రం అంతరంగంలో లేని కారణము చేత అంతరంగం పగలలేదు, జీవితం మార్చబట్టలేదు. వింటానే ఉండవు,
పాపం చేస్తూనే ఉండవు. ఇంటర్లో పుట్టలాగా ఉంటున్నావు, ఇంటర్లో కలమషి ఉండవు, ఇచ్చుకుంటూ ఉండవు, కపటంగా ఉంటున్నావు నీవు. కారణం ధర్మశాస్త్రాన్ని సరిగా అనుసరించకపోవటం. ఆయన అన్నాడు ధర్మశాస్త్రం అంటే గుత్తులు వచ్చిందంట. ఆ మాట నన్ను చాలా ఆకర్షించింది. ఉపదేశం అంటే నీతో మాట్లాడటానికి యోహో ధర్మశాస్త్రం. ఆ రాజు ఏడటానికి ఆడవేంటయ్యో, ఎందుకు రాజు వస్త్రాలు చించుకున్నాడా అంటే ఉపదేశం అంటే ధర్మశాస్త్రం అంటే ఆయనతో మాట్లాడిందట. ఆయనతో మాట్లాడుతుంటే కన్నీరు రాగటంలో, ఆయనతో మాట్లాడుతుంటే కన్నీరు రాగటంలో, అయ్యో నే పాపిలో, నా ప్రజలు పాపాత్ములు, నా దేశం పాపాత్ములు, ఈ పవిత్రమైన దేశం ఎంత పాపం చేసిందో, ఇలా పాపులుగా ఉండాలని ఆయన ఏడుస్తున్నాడయ్యో. నువ్వు ఏడ్చావా? నువ్వు ఏడుస్తున్నావా? షో చేస్తున్నావా? ఆ మాట చూడరాదు. అది మనం మనుష్యులు మళ్ళీ చదువు నాకు చెవి ఎగ్గి నా కోసం కనిపెడుతూ ఉన్నారు. ఎక్కడ గోషేల్ అంటే దేవుని సన్నిధిలో. అక్కడ ఏముందయ్యో? ధర్మశాస్త్రం ఉందయ్యో. అక్కడ ఏముందయ్యో? ఉపదేశం ఉందయ్యో. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం, యెహోవా నియమించిన ఉపదేశం గోషేల్లో ఉందయ్యా. అది అక్కడ ప్రజలందరంటూ నా మాట కోసం కనిపెట్టుకొని ఉండను, నా ఆలోచన వినాలని మౌనముగా ఉండారట. నేను మాట్లాడటం ప్రారంభించాను, వారు మాట్లాడకుండా మౌనముగానే ఉండరు. మనం కూడా చాలా మౌనంగా ఉంటాం, మౌనంగా ఉన్నట్టు నటిస్తాం. కోసేస్తుంటే నువ్వు కోస్తుంటే కత్తి దిగుతున్నట్టు అనిపిస్తుంది మనకి. యేసయ్య అన్నాడు, వారు కోత వలే ఉండిరి, కత్తి వలే ఉండిరి, పొదునగలే రంపం వలే ఉండిరి. అంటే మన జీవితాలు వేసే పరిశీలిస్తే ధర్మశాస్త్రం ఇంటాకు వచ్చిన వారు రంపములాగా ఉండారట, కత్తిలాగా ఉండారట, కంసాల వాడి వలె ఉండారట. అంటే మన జీవితాల్లో మార్పు ఏమి లేదన్నమాట. ఆయన అన్నాడు, నేను మాట్లాడటం ప్రారంభించాను, వారందరూ మౌనంగా ఉండారు, గుత్తులుగా. నాకు అది నన్ను ఆకర్షించేసింది. యెహోవా ధర్మశాస్త్రంలో మాటలంటే గుత్తులుగా నీ మీద పడెను. గుత్తులుగా నీ మీద పడతా ఉంది వాక్యం. మారేవా? వీళ్ళు పాట పాడారు. ఏంటంట? పాడండి సరే, పాడో. వీళ్ళు పాడతారులే. ఎవరమ్మా మారేది? మానవుడంటే మీరే కదా. మారకుండా బతుకు మారకుండా ఏముంటుందా? మానవుడు అంటే ఎవరు? శ్వేత మీరేగా. మరి మానవుడు అంట వీళ్ళేం పాడుతున్నారు? ఓ మానవా నీ పాపం మానవా. ఈ పాడేది ఎవరు? మానవుడు. ఇడు మారాడా? ఇడు మారడం. ఆడు చెబుతున్నాడు ఏమని? ఓ మానవా నీ పాపం మానవా. నేను మానయ్యా, నువ్వు మానయ్యా. నా బతుకు మారదయ్యా, నీ బతుకు మార్చుకయ్యా అని పాటలు పాడతావు అంతే. బతుకు మారాలండి అని అన్నాడు. గుత్తులుగా ఉపదేశం, గుత్తులుగా ధర్మశాస్త్రం నీ మీద పడుతుంటే, ధర్మశాస్త్రం వాక్యము నీ మీద పడిపోతూ ఉంటే, పరలోకంలో నుంచి వాక్యము నీ మీద దిగి వస్తూ ఉంటే ఏమైంది? చిరిగిందా హృదయం? వస్త్రం చిరిగిందా? హృదయం పగిలిందా? కన్నీరు కార్చావా? ఏడుపు వచ్చా నీకు? అసలు ప్రార్థన వచ్చా నీకు? ఏమొచ్చు నీకు?
ఏం నేర్చుకున్నావు ఇక్కడ? ఆ అబ్బాయి రాజు యోషియా ఒక్కరోజే యెహోవా ధర్మశాస్త్రం చదివి వినిపిస్తుంటే వింటా ఉన్నాడు. ఏంటంటే యెహోవా నియమించి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథం అది యథార్థమైనది, సత్యమేది, అది నా ప్రాణాన్ని మార్చేస్తుందయ్యా అని అతడు వస్త్రము చించుకొని కన్నీరు గారుస్తున్నాడండి. మన జీవితాల్లో ధర్మశాస్త్రం విలువ లేదా? ఎందుకయ్యో ధర్మశాస్త్రం వింటే నీ కన్నీళ్ళయ్యో? ఎందుకు ధర్మశాస్త్రం వింటే నీ హృదయం చిరిగిపోయిందయ్యో, వస్త్రం చిరిగిందయ్యంటే అది యథార్థమైనది, పరిశుద్ధమైందట. రోమపత్రిక 7:12, రోమా 7:12, రోమా 7:12. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. అందులో ఏముందండి? ఆయన ధర్మశాస్త్రం చదివి వినిపిస్తుంటే అందులో ఏముందంటే పరిశుద్ధమైన వాక్కు ఉంది. ఈరోజు ఇక్కడ గుళ్ళో సువార్త బోధిస్తున్నా. ఇప్పుడు ఏంటది? ధర్మశాస్త్రం. దేనిలో ఏముంది? పరిశుద్ధమైన వాక్కు ఉంది. వాక్యము పరిశుద్ధమైన వాక్యాన్ని బోధిస్తుంటే, ధర్మశాస్త్రాన్ని షాపాను సమూహం బోధిస్తుంటే అతడు వస్త్రము చించుకొనెను. ఎందుకయ్యా వస్త్రం చించుకున్నావా అంటే అది పరిశుద్ధమైన మాట అయ్యా. ఆ చంద్రులు రాబడి మాటలు పరిశుద్ధమైన మాటలయ్యా. ఆ పరిశుద్ధమైన వాక్యాన్ని, పరిశుద్ధమైన మాటను హృదయాంతరంగంలోకి చేర్చుకోకుండా గుర్తులుగా నా మీద పడుతున్న దేవుని వాక్యాన్ని నా హృదయంలో అంతరంగంలో దాచుకోకుండా దాని ప్రకారం జీవించకుండా పాపాన్నే ప్రేరేపిస్తుంటే పాపం కోసం ఎగపడుతూ ఉంటే ఎక్కడ ధర్మశాస్త్రం? ఏ ధర్మశాస్త్రం? ఇంట్లో పెట్టుకుని సరిపోద్దా? ధర్మశాస్త్రం ఒంట్లో ఉండాలి, ధర్మశాస్త్ర అంతరంగంలో ఉండాలి. ధర్మశాస్త్ర వాక్యం పరిశుద్ధమైన దేవుని వాక్కులు నీలో ఉండాలి. అప్పుడే నీ జీవితం మారేది, బతుకు మారేది, పరిశుద్ధంగా ఉండేది, క్రమంగా ఉండేది, క్రమశిక్షణ కలిగి ఉండేది. అందుకని మనం ఏం చేయాలంటే అతని వలె మనము కూడా యెహోవా ధర్మశాస్త్రము యథార్థమైనది, పరిశుద్ధమైనది గ్రహించి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివేటప్పుడు, వినేటప్పుడు మన జీవితాలను మార్చుకోవాలండి. జీవితాన్ని మార్చుకోవాలి మనం. మార్పు లేకపోతే నీకు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ఉంటే ఇంకా మార్పే లేకపోతే, మాటలో మార్పు లేకపోతే, క్రియలో మార్పు లేకపోతే, జీవితంలో మార్పు లేకపోతే, ధర్మశాస్త్రం ఇంటూ కూడా ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడ్డ దేవుని వాక్యము వింటూ కూడా నీ జీవితంలో నో చేంజ్, మారినట్టు నటిస్తున్నాం మనం. అందుకని ఆ దేశం పాడైపోయింది. అందుకే దేశం పతనం అయిపోయింది. దేవునికి, ధర్మశాస్త్రానికి, వాక్యానికి విలువ కట్టక, విలువ నివ్వుకోకుండా ఉన్న కారణం చేత అది పాడైపోయింది అన్నాడు. యా నా కన్నీళ్ళయ్యా ఏర్లైపోతున్నాయి అయ్యా. ఎందుకయ్యా ఏడుస్తున్నావంటే ఎవరిలో ధర్మశాస్త్రం లేదయ్యా. 119వ కీర్తన 136 నుంచి చదువుదాం. 119వ కీర్తన. అమ్మా జనులు నీ ధర్మశాస్త్రమును ఏం చేయాలంట? ఆ దేశం పాడైపోయే కారణం ఏంటయ్యా? ఆ దేశమే కాదండి, మన దేశము, మన రాజ్యము, మన కుటుంబాలు, మన సంఘాలు, మన జీవితాలు పాడైపోయే కారణం ఏంటయ్యా అంటే ధర్మశాస్త్రమును అనుసరించకపోవటం, వాక్యాన్ని అనుసరించకపోవటం, వాక్యానుసారముగా జీవించకపోవటం. నటనా జీవితం కలిగి యేసుక్రీస్తు ప్రభుని అనుసరిస్తున్నావు నీవు అని అన్నాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము అనుసరించలేదయ్యా. అందుకని
నా కన్నీళ్ళు కారిపోతున్నాయి అయ్యా, ఏడుస్తున్నాయి నేను. నా దేశంలో ప్రజలయ్యా ధర్మశాస్త్రం అనుసరించలేదు, ధర్మశాస్త్రంలో రాయబడ్డ వాక్యాన్ని మాటలు అనుసరించలేదు. అయ్యా వాటిని అనుసరించకపోతే, ధర్మశాస్త్రంలో మాటలు అనుసరించకపోతే ఎప్పుడు మారుతావు నీవు? ఎలా మారుతావు నీవు? ఎవరు మారుస్తారు నిన్ను మార్చేది ఏంటి? ధర్మశాస్త్రం, వాక్యం. ఆ ధర్మశాస్త్రంలో రాయబడ్డ పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని అనుసరించడం మానేస్తే, అనుసరించకపోతే ఏమైందయ్యా అంటే, ఏమైందంట ఆ దేశం భ్రష్టమైపోయింది. ఎవరు యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని, ఉపదేశాన్ని అనుసరించరో వారు కూడా ఆ దేశం వలె భ్రష్టత్వముని పోయారు అని వాక్యం అంటుంది. ఇది అన్నాడు, వారు యెహోవా ధర్మశాస్త్రము అనుసరించకపోయిరు గనుక నా కన్నీళ్ళు ఏర్లై పారుతున్నాయ్యా, ఏడుస్తున్నాయి నేను. ఎవరి కోసమయ్యా నువ్వు ఏడ్చేది? ఎవరి కోసం ఏడుస్తున్నావయ్యా? యోషియా రాజా అంటే నా కోసము కాదయ్యా, నా దేశంలో ప్రజలయ్యో, ఇశ్రాయేల్ దేశంలో జనులయ్యో, యెహోవా నియమించిన దేవుని వాక్యాన్ని అనుసరించడం మానేసరయ్యా, వాక్యమే లేదయ్యా. అందుకని వారిని బట్టి ఈ గ్రంథంలో రాయబడ్డ మాటలు వింటుంటే వారు ఎంత పాపం చేశారని వారిని బట్టి నా కన్నీళ్ళు ఏర్లై పారుతుందయ్యో. ఎప్పుడైనా సంఘం కోసం ఏడ్చావా? సంఘ క్షేమం కోసం ప్రార్థన చేయండి అంట మనం. అది ఎలా, ఆ ప్రార్థన ఎలా చేయాలి తెలియదు మీకు. నేను బుర్ర కొట్టుకుంటూ ఉంటా, ఏదో చేస్తూ ఉంటారు. ఒక అంశం ఇస్తే దాన్ని పర్ఫెక్ట్గా పోషణ చేయరు. సంఘక్షేమం కోసం ప్రార్థన చేయమంటే ఏమెందుకు చేస్తూ ఉంటారు. సంఘక్షేమం కోసం ప్రార్థన ఆయన దేశ క్షేమం కోసం యోషియా రాజు ఏడుస్తున్నాడు. ఎలా? ముసలి కన్నులు కాదండి, ముసలి కన్నులు కాదు, నిజంగా హృదయము చిరిగిపోయి వస్త్రము చిరిగిపోయి అంతరంగములో నుంచి, నాభిశూత్రములో నుంచి ఏడుస్తుంటే కన్నీరు ఏర్లై పారుతా ఉంది. ఈ జనమయ్యో, ఈ ప్రజలందరూ పాపాత్ములో, ఇంత పాపులో అని వారి కోసం ఆయన ఏడుస్తున్నాడు. నువ్వు ఏడ్చావా? సంఘం కోసం ఏడుస్తున్నావా? నటిస్తున్నావా? ప్రతి మనుషుడండి తగ్గించుకోవాలి. మనం నిష్కలంకంగా ఉండాలి. అదే మన పాటలు, ప్రతి విశ్వాసి నిష్కపటంగా ఉండాలి, కపటమే ఉండకూడదు. ఎలా వచ్చింది? ఉపదేశము వినుట వలన అది వచ్చింది. నీ ఇంకా కపటంగా ఉండావంటే నీ బతుకులో ఉపదేశం లేదు. ఎప్పుడు మారుతావు మరి? ఎందుకు కపట జీవితం? ఎందుకు నీకు? తగ్గించుకో, ఫ్రాంక్గా ఉండు, నిష్కపటంగా ఉండు, యథార్థంగా ఉండు, స్వచ్ఛంగా ఉండు. మెలికలు ఎందుకు? కారణం ఏంటంటే ధర్మశాస్త్రము నీ లోపుట లేక పోవుట వలన అది సంభవించిందయ్యా. ఆయనకి తీసుకెళ్ళి ధర్మశాస్త్రాన్ని బోధిస్తే చదువుతుంటే అతడు ఒకటేమో వస్త్రాన్ని చించుకున్నాడు, రెండేమో హృదయము పగిలిపోయింది, మూడేమో హృదయము తెరవబడింది. అదే మాటలు కూడా అంటాడు అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో, లూదియా హృదయము తెరవబడినట. హృదయము తెరవబడి అని రాయబడింది. చూడండి దైవ భక్తి కలిగిన స్త్రీ, ఆమె యోధారంగు ఎక్కడ తెలిసింది ఆవిడ హృదయం యాడ తెలుసుకుంది ఆవిడ? అమ్మా, ఆ హృదయం యాడ తెలిసింది?
అమ్మా, ధర్మశాస్త్రం బోధిస్తున్నప్పుడు హృదయం తెరబడింది. ఎక్కడుంది ఆవిడ? ఎక్కడుందమ్మా? కాదు, రోడ్డు మీద ఉంది. వ్యాపారం బుట్టేమో తల మీద ఉంది. వ్యాపారం చేస్తుంది, రంగులో అమ్ముతుంది. రోడ్డు వెళ్తూ ఉంది, పట్టణంలో వెళ్తూ ఉంది, మనకులు వెళ్తూ ఉంది. పౌలు బోధిస్తున్నాడు దేన్ని? ధర్మశాస్త్రాన్ని బోధిస్తుంటే రోడ్డు మీద ఉండి దారిని పోయేస్తున్న ఆమె వింటా ఉంటే హృదయం పగిలిపోతూ ఉంది. హృదయము తెరవబడెను. రోడ్డు మీద తిరిగే ఒక సోదరి, యోధారంగు వస్త్రముకుల సోదరి రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ధర్మశాస్త్ర వింటుంటే హృదయం తెరవబడితే రోజు గుళ్ళకు వచ్చి నేను క్రైస్తవుని అని చెప్పుకుంటా నీ హృదయం తెరవబడిందా? నీ హృదయం తెరవబడిందా? త్రోపక్క ఎక్కడో ఉండి ఒక స్త్రీ, రోడ్డు మీద వ్యాపారం చేసుకున్న అమ్మాయి లక్ష్యం ఉంచింది దేని మీద? వాక్యం మీద, ధర్మశాస్త్రం మీద. మనసాంతో దాని మీద పెట్టేసింది. వ్యాపారం చేస్తూ ఉంది. వ్యాపారం చేస్తూనే మనం ఇద్దరు కూర్చొని అనుకోండి, వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు జయలక్ష్మి ఇంట్లోకి గురికా ఈశ్వరి ఇంటికి ఎంత దూరం ఉంటుంది? గజ్జి ఉంటుంది అనుకో. ఈ దేమణ అక్కెళ్ళి నీ పేరేంటి జయలక్ష్మితో మాట్లాడుతుంటే ఈ జయలక్ష్మి ఈ మాట వింటూ ఉంటుంది. అక్కడ ఆ ఇంటికి ఈశ్వరి ఏ మాట కూడా వింటుంది. అప్పుడు అర్థమవుతుంది మీకు. అక్కెళ్ళేమో జయలక్ష్మి మాట్లాడుతుంది, మీతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈయనతో మాట్లాడుతూ ఉంటుంది, వింటూనే ఉంటుంది. కానీ ఆ మాట కూడా వింటూనే ఉంటుంది. అది కావాలి మనకి. అది అలా చేయలా. ఎవరు? లూదియా అలా చేయలా. వ్యాపారం చేస్తుంది. యేసయ్య వాక్యం పెట్టింది మనసంతా. మనసంతో యేసయ్య వాక్యం పెట్టింది. ఆ వాక్యం బోధిస్తుంటే విని హృదయం తెరవబడింది. అందుకే ఆమె పేరు జీవ గ్రంథంలో రాయబడింది, విశ్వాస పట్టులు రాయబడింది. పరిశుద్ధురాలు పడ్డారు, దేవుని కుమార్తెగా పేరు పొందింది. కారణం ఏంటంటే ఆమె హృదయము ధర్మశాస్త్రం వింటూ ఉండగా తెరవబడెను. ఇప్పుడు యోషియా రాజు గారు ధర్మశాస్త్రం వింటూనే హృదయం తెరచబడింది. హృదయం పగిలిపోయింది. కన్నీరు గారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, వస్త్రం చించుకున్నాడు. అయ్యా, ధర్మశాస్త్రం చాలా శ్రేష్టమైంది అయ్యో. ఈ గ్రంథంతో వినిపిస్తుంటే అయ్యో నన్ను గుచ్చిందయ్యో. ఏమైందంట? నన్ను గుచ్చిందయ్యా. నన్ను గుచ్చితే నేనేంటో అర్థమైంది. నేనేంటో నాకు అర్థమైంది. నా ప్రజలేంటో కూడా నాకు అర్థమైంది అయ్యా అని ఏడుస్తున్నాడండి. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12. టైం అయిపోయింది. ఎబ్రీ 4:12. ఎందుకు ఏడిచావయ్యా? ఎందుకు ఏడుస్తున్నావయ్యా రాజా అని ఒకళ్ళు ప్రశ్న వేస్తే ఆయన వాడు చెప్పే సమాధానం అంటే, ఎందుకనగా దేవుని ధర్మశాస్త్ర వాక్యము, యేసయ్య వాక్యము సజీవగలదై బతికింది. అది యేసయ్య వాక్యం బతికి ఉంది, సజీవమైంది. యెహోవా వాక్యం, యేసు క్రీస్తు ప్రభుల వారి వాక్యము సజీవగలదై బలమగలదై రెండంచుల ఖడ్గం కంటే వాడికెలిగి ఉండి కొయ్యటం ప్రారంభించిందయ్యా. ఎందుకు ఏడుస్తున్నావయ్యా? ఎందుకు ఏడుస్తున్నావా మనము అంటే ఆయన చెప్పే సమాధానం అంటే, రాజు అంటాడయ్యా, దేవుని వాక్యం అయ్యో బలమైందయ్యా. దేవుని వాక్యం అయ్యా రెండంచులు కత్తిలాంటిదయ్యా. దేవుని వాక్యం అయ్యా, ఆ వాక్యం అయ్యా చాలా శ్రేష్టమయ్యా, చాలా స్ట్రాంగ్ అయ్యా. అది నేను వింటూ ఉండగానే నా అంతరంగాన్ని కొయ్యటము ప్రారంభించిందయ్యా. కోసేసింది, పొడి చేస్తుంది, నరికేస్తుంది. కాబట్టి అది పొడుస్తుంటే, కోసేస్తూ ఉంటే నాకు దుఃఖము ఆగట్లేదయ్యా. నేనేంటో
గ్రహించ, నా స్థితి ఏంటో గ్రహించ, నా ప్రజలేంటో గ్రహించ, అందుకని వారి కోసం ఏడుస్తున్నానని చెప్పి ఆయన ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంటే ఏడుస్తూ ఉండెను. క్రైస్తవులారా, క్రైస్తవులు చెప్పుకుంటూ సరిపోదండి. దేవుని వాక్యం నీలో ఉందా? ధర్మశాస్త్రం నీలో ఉందా? ధర్మశాస్త్రం విన్నావా? హృదయం పగిలిందా? హృదయం మారిందా? అంతరంగం మారిందా? స్వభావం మారిందా? నీ క్రియలు మారినయా? ఆ వాక్యాన్ని మార్చిందా? ఆ వాక్యాన్ని మార్చకపోతే ఈ రోజైనా సరే యోషువ వలె ఒక్కరోజే అది హృదయం తెరవబడిందయ్యా, ఒక్కరోజే అది గుండె పగిలిందయ్యా, ఒక్కరోజే అంతరంగం మారిపోయిందయ్యా. నేను కూడా అయ్యా ఇన్ని సంవత్సరాలు నీతోనే ఉన్నాను, కానీ నో చేంజ్, నో గ్రోత్, ఏమి లేదయ్యా, అన్నట్టుగా ఉన్నట్టుగా ఉంటున్నాయో అని చెప్పాడు. నా సాక్ష్యము దేవుని యొద్ద ఉందయ్యా అన్నాడు. ఎందుకు? ఏంటి సాక్ష్యం అంటే అతడు నిత్యము నా మాటలు వినుచుండెను. అతడు నిత్యము నా మాటలు వినుచుండెను, అతడు దాన్ని అనుసరించి నడుస్తూ ఉండెను. అది ఆ మాట దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అయ్యా అదే పౌలుని చూడయ్యా, పౌలుని చూడయ్యా, అతడు నిత్యము నా మాటలు వింటూనే ఉన్నాడయ్యో, నిత్యము నా మాటలే అనుసరించి నడుస్తున్నాడయ్యో, అందుకే అతడు పరిశుద్ధుడయ్యో. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఉండే మనం యోషియా రాజు వలె మనము కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని విని అనుసరించి గ్రహించి దాని ప్రకారం జీవిస్తే నీ జీవితంలో మార్పు, కుటుంబంలో మార్పు, హృదయంలో మార్పు, పరిశుద్ధులనే పేరు కలిగి ప్రభు సన్నిధిలో గొప్ప సాక్షులు అనగా దేవుని చేత సాక్ష్య జీవితాన్ని పొందేవారుగా ఉంటారని లేఖనాల్లో రాయబడింది. అందుకని యోషియా రాజు ధర్మశాస్త్రము బోధిస్తూ ఉంటే ఏడ్చాడు. యోషియా రాజు ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంటే అతడు హృదయ వస్త్రాన్ని చించుకున్నాడు. యోషియా రాజు ధర్మశాస్త్రం బోధిస్తుంటే అంతరంగము పగిలిపోయింది. యెహోవా వాక్యాన్ని లోపల దాచుకొనెను. మన జీవితాల్లో అలా లేకపోతే ఎప్పటికీ పరిశుద్ధులము కాలేము. అందుకని ఆయన చేసిందంటే ధర్మశాస్త్రాన్ని అతడు బహుగా ప్రేమించాడు. చివరికి ఎప్పుడైనా నేను ఆ ధర్మశాస్త్రం విన్న కాక ఏమిటంటే నా స్థితి మారిపోయిందయ్యా, నీ నమ్మకస్తుడిగా ఉండాలని తీర్మానం చేసుకున్నాను అన్నాడు ఆయన. ఎవరు? యోషియా రాజు అంటున్నాడు, ఈ ధర్మశాస్త్రం సంగతి బోధ విన్న తర్వాత అయ్యో నేను ఒక తీర్మానానికి వచ్చాను. నేను ఏంటి తీర్మానం అయ్యో రాజా అంటే, నేను యెహోవా ఎదుట నమ్మకమైన జీవితాన్ని జీవించాలి అని తీర్మానం చేసుకున్నట. మనుషుల దగ్గర నమ్మకస్తులు ఉన్న అవసరంలా, యేసు ప్రభువుకి నమ్మకస్తులు ఉండాలి మనం. ఆయన రాజు అంటున్నాడు, నేనయ్యో వాక్యం విన్నాక హృదయం మారిపోయింది, వాక్యం విన్నాక జీవితం మారిపోయింది. ఇక నుంచి నా తీర్మానం ఏంటంటే నేను యేసుక్రీస్తులో నమ్మకస్తులుగా ఉంటామయ్యా. మేము నమ్మకంగా ఉంటాం. పరిచర్యలో, ప్రార్థనలో, దేవుని అనుసరించే విషయంలో, దేవుని మందిరాన్ని బాగు చేసే విషయంలో మేము బహు నమ్మకస్తులుగా ఉంటాయనేనని గొప్ప తీర్మానాన్ని యోషియా రాజు చేశాడండి. మన జీవితాల్లో అలాంటి తీర్మానంతో జీవించడానికి ఇష్టపడితే ఆ రాజు వలె నీవు కూడా దేశాన్ని బాగు చేస్తావు. అతడు దేశాన్ని బాగు చేశాడు, మందిరాన్ని బాగు చేశాడు, ప్రజల్ని బాగు చేశాడు, తను తాను బాగు చేసుకున్నాడు. సమస్తానికి చేసి అతడు దేవుని యందు నమ్మకస్తుడిగా జీవించిన కారణం చేత అతడు దేవునికి ఇష్టడుగా ఉండెను. ప్రార్థన. ఈ వాక్యం ఇంతతో ముగించబడింది. వచ్చే వారం మరొక అంశంతో కలుసుకుందామండి.
మోకరించాము. ఒక్క నిమిషం. విన్న వాక్యం నీకు అర్థమైతే ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఒకళ్ళై ఏమవు, కాళ్ళే విరిగిపోవు. మోకాలి తల్లి మోకరించమ్మా, మోకరించు తల్లి. బాగున్నావా? వెరీ గుడ్. ప్రార్థన చేసుకో. ప్రార్థన చెయ్యి తల్లి. పక్కనమ్మా, పక్కన ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయమ్మా. ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయాలి. వాక్యం నువ్వు ప్రార్థన చేయటం లేదంటే అర్థం ఏంటంటే ఈ వాక్యం